ఇప్పుడు మనం స్టార్ హాస్పిటల్స్ ఎండి గోపీచంద్ మన్యం గారితో ఉన్నాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే రాజేంద్ర గారు. డాక్టర్ ఫినిష్ అవగానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు కెరీర్? బేసిక్గా నాకు ఇంటర్మీడియట్ చదివే టైంలో పెద్ద ఎడ్యుకేషన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి హాస్పిటల్ ఓనర్గా? మనకి న్యాచురల్గా ఎంపతి కొద్దిగా తక్కువ మన సొసైటీలో. అది ఆ కల్చర్ డెవలప్ చేయడం అలాగా వస్తే న్యాచురల్గా ఉంటుంది. చాలామంది పాపం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళతో ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. బట్ కోవిడ్ వచ్చి వెళ్ళాక సార్, ఈ కోవిషీల్డ్ మీద జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎంత మటుకు డైరెక్ట్గా వ్యాక్సిన్ కనెక్ట్ చేస్తారా లేదా అనేది ఇట్ ఈస్ స్టిల్ అధ్యయనంలోనే ఉంది. ఇంకా ఇట్స్ నాట్ ఫుల్లీ ప్రూవన్. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్స్లో ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ ఆరోగ్యశ్రీ ఫండ్స్ మీకు వస్తున్నాయా? ఏది హాస్పిటల్ ఓనర్గా అందులో ఇబ్బందులు పడుతున్నారు? అన్ని 2 స్టేట్స్లోనే ఆరోగ్యశ్రీ డబ్బులు రావట్లేదు అంటారు. చాలా మేము రైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది చాలా వరకు. ఆరోగ్యశ్రీ అనే కాదండి, క్రెడిట్ ఆర్గనైజేషన్స్ కొన్ని దే ఇస్ నో స్ట్రక్చర్. మేము వాళ్ళ మీదకి కేసులు వేసి డబ్బు తీసుకునే పరిస్థితి కూడా లేదు. మన ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని, అన్నీ కాదు, కమర్షియల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక జబ్బుతో వచ్చాడంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కదా మన దేశంలో. అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ పాకెట్ అంటారు. ఇప్పుడు మీరు చెప్పింది, ఇప్పుడు ఏదో అమ్ముకొని ఇల్లు ఒళ్ళు అమ్ముకొని ఉన్న ఆస్తులను అమ్ముకొని వచ్చి ఆరోగ్య బాగు చేసుకునే పరిస్థితి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. కొన్ని కంట్రీస్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగానే ఇస్తారు కదండి. ఆ సిస్టమ్ ఇక్కడ కూడా వస్తే బాగుంటుంది. అసలు ఫస్ట్ సొసైటీలో ఒక రకమైన చైతన్యం రాకుండా వీటిని మన చేతిలో ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు, నాకు సిమ్టమ్స్ లేవు, నాకు హార్ట్ డిసీజ్ ఎలా వచ్చిందనే అపోహతో ఉండకుండా నేను ఏమి చేస్తే నాకు హెల్త్ బాగుంటుంది, నేను 80 ఏళ్ళు బతుకుతాను, ఇవి ఆలోచన మొదలు కావాలంటే చైతన్యం అయితే రావాలి.